మహోన్నతమైనటువంటి సమయానికే చెల్లిస్తుంటున్నాం. ఈ దినాన్ని చూడక అనేకులు గొప్పవారు, గనులు, ఐశ్వర్యవంతులు మట్టిలో మట్టిగా కలిసిపోయారు. కేవలం అయోగ్యులము, పనికిరాని వారమైనటువంటి మనల్ని దేవుడికి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకై ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సమయంలో క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యేసుకేలు రాసిన గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును సిద్ధపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంతో విచారించినను ఒకడైనను నాకు కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద చాలు. దేవుడి బిడ్డలుగా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి, దేవుని యొక్క రాజ్యాన్ని నిలబెట్టడానికి, ప్రచురము చేయడానికి కొరకు దేవుని బిడ్డలుగా దేవుడు అనేక రకాల బాధ్యతలు దేవుడు తన బిడ్డలకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఆయన ఈ లోకంలో ఉంటూ అనేక రకాలుగా అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలు ఆయన వెళ్ళాడంట. ఆయన సముద్రాలు దాటాడు, కొండలు దాటాడు, గుట్టలు దాటాడు. ఆకలి దప్పులు కూడా మర్చిపోయి ఆత్మలను రక్షించడానికి, దేవుని రాజ్యంలో వారిని నడిపించడానికి రాత్రి పగలు ఆయన కష్టపడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆ బాధ్యత ఆయన మనకు అప్పగించాడు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. దేవుని పని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి కొరకు దేవుడు ఆయా ప్రాంతాలలో నుండి అనేక జనులను చూస్తూ ఉన్నాడంట. ఎవరు నా కొరకు నిలబడగలరు, ఎవరు నా పనిని చేయగలరు అని చెప్పి చూస్తూ ఉంటే ఎవరు కూడా కనిపించడం లేదంట. నిజంగా చాలా బాధ వేస్తూ ఉంటుంది. అనేక మంది దేవుని కొరకు అనేక దేవుడు తన ప్రాణాన్ని సమస్తాన్ని దారిపోసాడు. తన బిడ్డలుగా ఉండడానికి, తన రాజ్యాన్ని కట్టడానికి కొరకు ఎంతగానో దేవుడు ఏర్పాటు చేస్తే ఆయన వెతికినప్పుడు ఎవరు కనపడడం లేదంట. ఎందుకంటే అనేకులు వారి యొక్క జీవితాలలో, వారి లోక సంబంధమైనటువంటి కార్యాలలో వారు బిజీగా ఉంటున్నారు. కానీ దేవుని కార్యాల వైపు ఎవరు కూడా ఎవరు కూడా మనస్సు ఇవ్వలేకపోతూ ఉన్నారంట. అందుకొరకే అందరూ కూడా వారికి సొంత కార్యాలే, సొంత పనులలోనే వారు మునిగిపోతూ ఉన్నారంట. అందుకొరకే వాక్యం ఉంటుంది, యెహోవా కార్యములను అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అని చెప్పి వాక్యము తెలియజేస్తుంటుంది. అందరూ ఏంటంటే ఎవరో చేస్తారు, మనం హాయి కూర్చుందాం, ఎవరో చేస్తారు, మనం కూర్చుందాం. చాలా కంఫర్టబుల్ జోన్లో ఉంటాం అన్నమాట. రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చాలదు. దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు పని చేయాలంటే అన్నిటిని ఎదిరించేవారుగా ఉండాలి, అన్నిటి కొరకు ధైర్యం కలిగి నిలబడేవారుగా ఉండాలి, అన్నిటిని సహించేవారుగా ఉండాలి. పౌలుడు తన ప్రాణాలు కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధపడ్డాడంట. అలాంటి బిడ్డల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అలా చూస్తూ ఉంటే ఒకరు కూడా కనిపించరు, కేవలం కొంతమంది మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. అలాంటి వారిని దేవుడు గొప్పగా వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారిని గొప్పగా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడంట. కొన్నిసార్లు చూస్తున్నప్పుడు పందాలు జరుగుతూ ఉంటాయి. పందాలు జరుగుతున్నప్పుడు రన్నింగ్ రేస్లో ఉంటారు. రన్నింగ్ రేస్ ఉన్నప్పుడు ఆ యొక్క పాలు పొందేటువంటి వ్యక్తులు తక్కువ మంది ఉంటారు, కానీ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ పరిగెత్తి ఆ గోల్డ్ మెడల్స్ సంపాదించుకునాలి, బహుమానాన్ని పొందుకునాలి అనేటువంటి ఆశ కలిగిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం.
ఒక వ్యక్తి పరిగెత్తుతా ఉంటే అనేకులు హాయిగా కూర్చుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటాడు అలా ఉండకూడదు అంటాడు. అందరూ దేవుని కొరకు పరిగెత్తేవారుగా ఉండాలి, దేవుని కొరకు పని చేసేవారుగా ఉండాలి అని చెప్పి దేవుడి ఆయన ఆశ కలిగినట్లు చూస్తూ ఉంటున్నాం. దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు అనేక కష్టాలు, అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక శ్రమలు, అనేక రకాల శోధనలు ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది. కానీ వాటిలో నిలబడిన వ్యక్తే దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి వీలు కలుగుతుంది. అనేకులు వెనక వెళ్తూ ఉంటారు. ఎందుకంటే దేవుళ్ళు వచ్చిన తర్వాత చాలామంది కూడా ఏప్పా దేవుళ్ళు వచ్చాం కానీ ఎప్పుడు సమస్యలే, మాకు ఎప్పుడు పోరాటాలే, ఎప్పుడు బాధలే, ఎప్పుడు మీద సమస్యల్లో ఎదుర్కొంటూ ఉన్నాం. రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఆ టెన్షన్ మీద టెన్షన్స్ వస్తూ ఉన్నాయి. మాకు అందరూ బాగున్నారు, మాకొక్కటే సమస్యలు, మాకొక్కటే ఈ ప్రాబ్లమ్స్ అని ఎంతగానో నిరాశ చెందుతూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలుగా ఆ నిరాశ, నిస్పృహలో, సమస్యలలో దేవుని కొరకు నిలబడే వ్యక్తులు కావాలి అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ యొక్క కాలువలు వెళ్తున్నప్పుడు ఆ యొక్క చేపలు ఏముంటాయంటే ఆ నీటి ప్రవాహానికి ఎదురుతూ ఉంటాయంట. హల్లెలూయా. చచ్చిన చేపలు అయితే నీటి ప్రవాహంలో కొట్టుకుపోతా ఉంటాయంట. అసలు అది నిలబడవు అనమాట. అది ఎలా నీళ్లు పోతా ఉంటే అలాగే పోతూ ఉంటారంట. కానీ బ్రతికిన చేప ఎలా ఉంటుందంటే నీటి ప్రవాహం ఎంతున్నా కూడా దానికి ఎదురు ఈదుతూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు ఎన్ని వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు ఎన్ని వచ్చినా కానీ దేవుని కొరకు ధైర్యంగా నిలబడే వ్యక్తులు కావాలి అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని కొరకు ధైర్యంగా నిలబడే వ్యక్తులు కావాలంట. దేవుని కొరకు తమ జీవితాలు అర్పించుకొని ఏదైనా కానీ నా దేవుని కొరకు నేను నిలబడతానని ఏ వ్యక్తి అయితే నిలబడతాడో అలాంటి వ్యక్తి ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంటుంది. ఒకసారి మనం దేవుని పనిలో దేవుని కొరకు మనం నిలబడుతున్నప్పుడు అనేక విధాలుగా, అనేక రకాలుగా సాతాను శోధించడానికి, మనల్ని పడగొట్టడానికి వాడు ప్రయత్నము చేస్తూ ఉంటాడు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. కానీ దేవుని కొరకు మనం బలంగా నిలబడాలి. ఏదైనా కానీ ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఏ పరిస్థితి అయినా దేవాన్ని నీ కొరకు నిలబడతాను. దేవా యొక్క గ్యాప్లో, ఆ యొక్క బంట సందులలో నీ కొరకు నేను నిలబడతాను ప్రభు అని ఏ వ్యక్తి అయితే తీర్మానం చేసుకుంటాడో ఆ వ్యక్తి ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. సాతాను అనేక విధాలుగా అనేకులను, విశ్వాసులను, దేవుడి కొరకు నిలబడే వ్యక్తులను రకరకాలుగా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడంట. అందుకోసం వాక్యం అంటుంది 2 తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 3-4 వచనాలు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమలు అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోనప్పుడు తన దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొన్నాడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. చాలండి. దేవుడు అంటాడు, వాక్యం అంటుంది, పౌలు రాస్తాడు తిమోతికి చెప్తూ ఏమంటాడంటే నువ్వు మంచి సైనికుని వల్లే నీవు పోరాటము చేయాలని చెప్పి, మంచి సైనికుడుగా నువ్వు పోరాటం చేయాలంట. ఎలా చేయాలంట? మనల్ని ఆ పోరాటానికి పిలిచినటువంటి, ఆ యుద్ధంలో మనల్ని పిలిచినటువంటి ఆ నాయకుడు, పిలిచినటువంటి ఆ యొక్క యజమానికి ఇష్టమైన రీతిగా, ఆయనకు సంతోషపరిచే విధంగా మన పోరాటం ఉండాలంట. ఆ పోరాటంలో ఏమైనా సరే దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలంట. ఆ సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ సైనికుడు ఎప్పుడు కూడా భయపడ్డాడండి.
యుద్ధానికి వెళ్తున్నప్పుడు అయ్యో ఎలా చేయాలి యుద్ధము, ఎలా చంపాలి అన్నాడు. అయ్యో వాడు కాల్స్తే నేను చచ్చిపోతానేమో అని అనుకోడాడు. ఒక సైనికుని యొక్క గుణం ఏంటంటే పోరాటంలో నిలబడినప్పుడు చావనైనా చస్తాడు, చంపడమైనా చంపుతాడు. వాడు ఒకటే లక్ష్యం ఏంటంటే నా యజమానిని సంతోషపరచాలి, నా యజమానికి నేను జయాన్ని అందించాలి, నా యజమానికి నేను ఆ యజమాని మనస్సుకు నేను సంతోషపరచాలని తన ప్రాణాలు కూడా పోగొట్టుకోవడానికి, తన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా దారపోయడానికి ఆయన నిలబడేటువంటి ధైర్యంగా ఉంటాడంట. కాబట్టి సైనికుడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాడంట. ఏ సమస్య వచ్చినా ప్రాణాలు తీయడానికి, ప్రాణాలు పోగొట్టుకోవడానికి. యుద్ధంలో వెళ్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా సరే, అక్కడ యుద్ధంలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు భోజనాలు దొరకవు, నీళ్లు దొరకవు, అన్ని రకాలుగా రకరకాల పరిస్థితులు ఉంటాయి, ఎండలు ఉంటాయి, వానలు ఉంటాయి, రకరకాల సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి, ఆ పరిస్థితులు ఉంటాయి, కెలమిటీస్ అన్ని. వాటన్నిటిని తట్టుకొని శత్రువుని ఎదుర్కొనడానికి, శత్రువుతో పోరాడడానికి వాడు సిద్ధపడతా ఉంటాడంట. ఒకటే ఉద్దేశం, ఒకటే ఆశ, నన్ను పంపిన యజమానిని నేను సంతోషపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను పంపిన యజమానిని నేను సంతోషపరచాలి. కొంచెం చాలా ఉంది. నన్ను పంపిన యజమానిని నేను సంతోషపరచాలి. ఆ ధ్యేయంతో తన జీవితాన్ని కూడా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడతా ఉంటాడంట. కాబట్టి దేవుడు అలాంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి వారు ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ఒక యుద్ధంలో వెళ్ళాలంటే పిరికి వారు వెళ్ళలేరండి, పిరికి వారు చేతగా వెళ్ళలేదు. ధైర్యవంతులుగా ఉండాలి. దేవుని బిడ్డలు కూడా ధైర్యంగా ఉండాలంట. ఎలా ఉండాలంట? ధైర్యము కలిగి ఉండాలంట. అందుకొరకే వాక్యం ఉంటుంది సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో మాట రాయబడింది. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. చూడండి, 28 మొదటి వచనం. ఎవడు నువ్వు తరమకుండానే నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. చాలండి. కాబట్టి ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, యేసయ్య రక్తంతో కడగబడిన బిడ్డలు ఎలా ఉండాలంట? సింహం వలె ధైర్యంగా ఉంటారంట. వాడిని చంపడానికి కానీ చావడానికి కానీ, దేవుని కొరకు ఏమైనా సరే పర్వాలేదనక రోషము కలిగి జీవించే వ్యక్తులుగా నిలబడాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, దేవాన్ని నీ కొరకు నిలబడతాను. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా సరే ప్రభా నీ కొరకు నిలబడతాను. అపొస్తలుల కార్యంలో 4వ గమనిస్తే పేతురు యోహానులు ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు చెప్పకూడదు అన్నాడు. అన్నప్పుడు అంటాడు, నీ మాట వినాలా, నా దేవుని మాట వినాలా? నేను బట్టి చెంసాలు వేస్తాం, నేను కొడతాం, మా ప్రాణాలు పోయినా సరే మేము మా దేవుని కొరకు మేము నిలబడతాం. ధైర్యంగా వారు బోధించారు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితాలు గమనించినప్పుడు దాన్ని ఆ యొక్క ప్రతిమకు సాగిల పడుకుంటే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తామంటే వాళ్ళంటారు, రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన విడిపించకుండా ఉన్నప్పటికీ కూడా మేము నువ్వు చెప్పిన ఆ ప్రతిమకు నమస్కరించాం. ఎంత రోషం మీకు తెలుసా? అలా చేయకుంటే అగ్నిగుండంలో మీరు పడదొరబడతారు, మీరు చనిపోతారు. మేము చచ్చినా పర్లేదు కానీ మేము నిలబడ్డాం. ఎంత రోషంగా నిలబడ్డారంటే అంత రోషంగా నిలబడ్డారు. దేవునికి అలాంటి వారు కావాలి. ధైర్యము కలిగి రోషంగా దేవుని కొరకు నువ్వు నిలబడే వ్యక్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అలా నిలబడినప్పుడు దేవుడు మన ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. సామెతల గ్రంథంలో ఇంకో మాట ఉంది, 14వ అధ్యాయంలో 26వ వచనంలో. సామెతలు 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. చాలు, వాక్యం ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. హల్లెలూయా. దేవుని కొరకు మన జీవితాలు సమర్పించుకున్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే వారు ఏ దానికి భయపడరంట. వారు ధైర్యంగా ఉంటారంట, సింహంలాగా ఉంటారంట. ఎలాంటి పరిస్థితులు అయినా కూడా, ఏవైనా కూడా, ఏది కూడా మమ్మల్ని తాకవు.
మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని చెప్పి వారు ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా సైనికులు ఉండే లక్షణం ఏంటంటే ధైర్యంతో ఉంటాడంట. దేవుని కొరకు పనిచేసే బిడ్డలు, దేవుని సువార్త ప్రకటించే బిడ్డలు, దేవుని కొరకు ఆ బండ సందులో నిలబడే బిడ్డలు ధైర్యము కలిగిన వారు మాత్రమే. దేవుని కొరకు తమ జీవితాలు త్యాగం చేయడానికి, సమర్పించడానికి ఎవరైతే ధైర్యం కలిగి సిద్ధంగా ఉంటారో అలాంటి వ్యక్తులు మాత్రమే నిలబడడానికి వీలు కలుగుతుంది అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంటుంది. కాబట్టి దేవుడు తన పనిలో అద్భుతంగా అనేకులను లేపుతూ ఉన్నాడు. అలాంటి వారు నా కొరకు ఉన్నారని ఆయన వెతుకుతూ ఉన్నాడంట. అలాంటి వ్యక్తులు కనిపించినప్పుడు అద్భుతంగా దేవుడు వారి ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు జరిగించడానికి, అద్భుత కార్యాలు చేయడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఆయన ఎంతగానో ఆశపడే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడి బిడ్డలుగా దేవుని కొరకు మనం సాగుతూ ఉన్నప్పుడు సాతాను ఊరుకోడండి. సాతాను అనేక రకాలుగా మనల్ని వెనుకకు లాగుతూ ఉంటాడు. అనేక రకాలుగా మనల్ని ఇబ్బందులు కలగజేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అనేక రకాలుగా మనల్ని వెనుకకు లాగడానికి, దేవుని కొరకు ముందు అడుగు వేయకుండా మనల్ని వెనుకకు లాగడానికి రకరకాలుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి దగ్గర రకరకాల ఆయుధాలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. అన్నిటినీ మన ముందు వేస్తూ మనల్ని పడగొట్టడానికి వాడు ఒకటే ఉద్దేశం, దేవునిలో సాగకూడదు, దేవుని కొరకు బ్రతకూడదు, వాడిని ఎలాగైనా లాగాలని చెప్పి. ఇశ్రాయేలు ప్రజలు మోషే ఆయన ఆ యొక్క ఐగుప్తు నుండి విడిపించాలని దేవుడు చెప్పినప్పుడు ఫరో దగ్గర వెళ్ళాడు. అయ్యా, నా ప్రజలు దేవుని ఆరాధించడానికి వారిని విడుదల చేయంటే వాళ్ళకి నేను వదలంటాడు. సరే, ఆ తెగులు పుట్టించిన తర్వాత అంటాడు, సరే మీరు పురుషులు మాత్రమే వెళ్ళండి. ఎలాంట? పురుషులు మాత్రమే వెళ్ళండి, తర్వాత మీ భార్య మీ పిల్లలు ఇక్కడ ఉంటారు. లేదు మాకు అందరు కావాలంటే సరే మీ పశువులు ఇవన్నీ ఇక్కడే పెట్టండి. అనగా వాడు ఏదో విధంగా వాడు మనల్ని వెనుకకు లాగడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనం సాగడానికి ఎంతగా ఆశపడతా ఉంటామో అన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది కలిగించడానికి, అన్ని రకాలుగా మనల్ని వెనుకకు లాగడానికి వాడు ప్రయాస పడతా ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం జాగ్రత్తగా ఉండాలి. సాతాను కలిగించేటువంటి కార్యాలలో మనం ధైర్యంగా నిలబడినప్పుడు మాత్రమే జయాన్ని పొందుకుంటాం. దేవుని కార్యాలు జయప్రదంగా జరిగించడానికి వీలు కలుగుతుంది అని చెప్పి దేవుడి యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని కొరకు నిలబడినప్పుడు, ధైర్యంగా నిలబడినప్పుడు వాడు ఒకటి చేస్తాడంటే వాళ్ళు ఉన్న ఆయుధాలు ఏంటంటే మనల్ని భయపెడతా ఉంటాడు, మనల్ని రకరకాలుగా డైవర్షన్ చేస్తూ ఉంటాడు. ఇది చాలా కష్టం అని భయపడతా ఉంటాడు. నిజంగా సమూయేలు రాసిన గ్రంథంలో గమనిస్తే, మొదటి సమూయేలు రాసిన గ్రంథంలో గమనిస్తే 10వ అధ్యాయంలో గమనిస్తే అక్కడ దావీదు గురించి అక్కడ అద్భుతమైనటువంటి మాటలు రాయబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. దావీదు గురించి అద్భుతమైనటువంటి మాటలు అక్కడ రాయబడ్డాయి. అక్కడ ఆ ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలీలకు యుద్ధము జరుగుతూ ఉందంట. యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఫిలిస్తీన్లు అనుకున్నారంట, సరే మనం అందరూ కలిసి ఎందుకు యుద్ధం చేయాలి, అందరూ కలిసి ఎందుకు మనము ఇలా చేయాలి, అలా తిరగాలి, కాబట్టి మా తరపున ఒకరిని, మీ తరపున ఒకరిని నిలబెట్టి యుద్ధానికి మనం వెళ్దాం అని వాళ్ళు అనుకున్నారంట. అనుకున్నప్పుడు ఆ ఫిలిస్తీన్ల తరపున ఒక వ్యక్తిని నిలబెట్టారంట. ఆ వ్యక్తి ఎవరంటే గొల్లియాతు అనేటువంటి ఒక సైనికుని నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఇశ్రాయేలు వైపు చెప్పాడు, అయ్యా మీ తరపున ఎవరన్నా నిలబడాలి అని చెప్పి. నిలబడాలంటే ఆ యొక్క మామూలుగా ఆ ఇశ్రాయేలును పరిపాలించే రాజు, సౌలు రాజు నిలబడాలి. నేను నిలబడి మా యొక్క దేశం తరపున, మా రాజ్యం పక్షంగా, మా ప్రజల పక్షంగా నేను నిలబడి యుద్ధం చేస్తానన్నాడు. కానీ ఆ నిలబడవలసిన వ్యక్తి ఏం చేశాడంటే ఇంట్లో హాయి కూర్చున్నాడు అనమాట. కూర్చొని బాగా దుమ్మలు కూర్చొని తన టేట్లో కూర్చొని ఆయన చూస్తూ ఉన్నాడు, ఎవడన్నా పోన్లే, ఎవడన్నా చావంలే అని చెప్పి. దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి, తన పని కొరకు ఏర్పాటు చేసిన వ్యక్తి, తన యొక్క పని కొరకు నియమించబడిన వ్యక్తి
ఆ యుద్ధ రంగంలో నిలబడకుండా, దేవుని కొరకు పని చేయకుండా ఎక్కడో దాక్కొని ఇంట్లో కూర్చొని ఒక గుడారంలో కూర్చొని హాయిగా రేస్ తీసుకుంటా ఉన్నారు. సరే, వారు వెళ్తూ ఉన్నారు. వస్తున్నప్పుడు ఆ యొక్క ఫిలిస్తీన్లు వస్తూ ఉన్నప్పుడు వీళ్ళు భయపడి పరిగెత్తిపోతూ ఉన్నారంట. ఆ ఫిలిస్తీన్ల సైన్యం అనగా గొల్యాతు వస్తూ ఉన్నప్పుడు పరిగెత్తి వస్తామంటే ఎలా ఉన్నాడు గొల్యాతు అంటే వాక్యంలో గమనిస్తే ఎలా ఉన్నాడంట ఆ వ్యక్తి? హైట్ ఎంతంట? 9 అడుగులు. 9 అడుగుల హైటు. తర్వాత వాడు వేసుకున్నటువంటి కవచం ఎంత వెయిట్ అంటే 52 కేజీల వెయిట్ అంట. 52 కేజీలు. మనకు 10 కేజీలు 5 కేజీలు మోయాలంటేనే చాలా కష్టపడతాం. కాయగూరలు తీసుకొస్తున్నప్పుడు ఒక 2 కేజీలు కాయగూరలు బరువు అంటే అబ్బా ఎంత బరువు అయిందని అంటాం మనం. ఒక 5 కేజీలు అంటే అబ్బా ఎంత బరువు ఉందని చెప్పి 10 కేజీలు అంటే మోసేదే లేదు. ఇంకా గాడిలు పెట్టుకొని గాడిలు మోసుకొని వస్తూ ఉంటాం. కానీ వాడు వేసుకుంటే ఎద మీద వేసుకున్నటువంటి కవచం ఎంతంట? 52 కేజీలు. అంటే కదా అర్ధ బస్తా వెయిట్ వాడిని ఇక్కడ కవచం మీద వాడి ఎద మీద వేసుకున్నాడంట. సరే, వాడు పట్టుకున్నటువంటి ఈట ఎంత కేజీలు అంటే, వాడు పట్టుకున్నటువంటి కత్తి కానీ డాలు కానీ ఈట కానీ ఎంత అంటే 6 కేజీలు అంట. ఎంత? 6 కేజీలు ఉండదంట. వాడు పట్టుకొని అంత ఎత్తు కలిగిన వ్యక్తి అలా ముందుకు వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట? పరిగెత్తిపోతూ ఉన్నారంట. నిజంగా వాడంటూ నిలబడి, ఎవరైనా మీకు ధైర్యం ఉంటే, ఎవరైనా నాతో పోరాడే వ్యక్తి ఎవరైనా ఉంటే రండి, నాతో ఛాలెంజ్ చేస్తూ ఉంటే దేవుని బిడ్డలుగా పిలువబడే ఇశ్రాయేలు సైన్యము పరిగెత్తిపోతూ ఉన్నారంట. దేవుని కొరకు నిలబడేటువంటి ఆ యొక్క ధైర్యము, ఆ శక్తి, సామర్థ్యము వాళ్ళకి క్షీణించిపోతూ ఉంది. ఆ గొల్లెత్తు చూడగానే పరిగెత్తిపోతూ ఉన్నారు. ఒక గమ్మత్తైన విషయం అంటే, దావీదుకు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చారంట. వాళ్ళందరినీ డ్యూటీలో చేర్పించారు. కానీ దావీదుని మాత్రమే గొర్రెలు కాసికి పెట్టినారంట వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళందరూ కూడా ఆ సౌలు యొక్క సేనలో ఆ సిపాయిలుగా చేర్చబడ్డారు అనమాట. వాళ్ళంతా బాగా మంచి జీతం వస్తుంది, మంచి కంఫర్టబుల్గా ఉన్నారు. యుద్ధం అనగానే వాళ్ళంతా వస్తున్నారు, కానీ ఎవరు కూడా యుద్ధం చేయలేకపోతున్నారు. ఆ సౌలు రాజు చేయడం లేదు, ఉన్నటువంటి ఆడ సేనాధిపతులు చేయడం లేదు, సైనికులు చేయడం లేదు. ఆ గొల్యాతును చూడంగానే పరిగెత్తి వస్తూ ఉన్నారంట. దావీదు వచ్చిన పాపం తండ్రి వచ్చేసి, రే నాన్న, మీ అన్నలు ఆ యుద్ధం చేస్తూ ఉన్నారు, అక్కడ ఆడ ఫిలిస్తీన్తో యుద్ధం చేస్తున్నారు, పైపైకి ఏమన్నా వచ్చి మంచి జున్ను రొట్టెలు ఇచ్చిరా అని చెప్తే అనుకున్నట్ట మా అన్నలు ఎంత వీరాది వీరులు, ఎంత శూరాది శూరులు, ఆ ఫిలిస్తీన్తో యుద్ధం చేస్తారని చెప్పని తీసుకొని బాగా ఒక రొట్టె అంటే 2 రొట్టెలు వేసుకొని 2 ఇంకా కొంత జున్ను వేసుకొని మా అన్నలు బాగా తిని యుద్ధం చేయాలని చెప్పి తీసుకొస్తే వాడు వస్తూ ఉంటే వీళ్ళు పరిగెత్తిపోతున్నారంట. అదే యుద్ధం అంటే బాగా కత్తులు కొట్లాడుతున్నారు కదా, ఇదే వాడు వస్తే పరిగెత్తిపోతున్నారు, వాడు వస్తా అన్నట్టు పరిగెత్తిపోతుంది. ఇదేమి యుద్ధము అనుకున్నామంట. ఇదేమి యుద్ధం ఇది? దేవుని బిడ్డలు రోషము కలిగి నిలబడాలి. ధైర్యముతో ఆ సాతాను, ఆ యొక్క అపవాది కార్యాలను ఎదిరించే వ్యక్తులుగా ఉండాలి. సాతానుతో పోరాడే వ్యక్తులుగా ఉండాలి. కానీ చూస్తే వీళ్ళందరూ పరిగెత్తిపోతూ ఉన్నారు. దావీదుకు చాలా ఆశ్చర్యమైంది. ఇదేమైనా మా ఊళ్ళంతా చెప్తా ఉన్నారు, మీ అన్నదమ్ములు అందరూ యుద్ధంలో నిలబడినారు, బలా యుద్ధం చేస్తూ ఉన్నారు అనుకుంటారు. మా ఊళ్ళంతా ఇలా ఇదే యుద్ధం చేసేది, తింటా ఉన్నారు, వస్తే పరిగెత్తిపోతూ ఉన్నారు పిచ్చేముడ్డని. ఇదేం యుద్ధం రా అనుకున్నాడు. అనుకొని వాడు వచ్చి చాలా చేస్తే ఎవరన్నా రండి అని చెప్పి వాళ్ళు దావీదు అనుకున్నాడు, ఇదేమి వీళ్ళు నిజంగా యుద్ధం చేయడం లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు, సర్కస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు, వీళ్ళు పరిగెత్తిపోతున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు పరిగెత్తిపోతున్నారు, సర్కస్ లాగా చేస్తున్నారు. ఇది కాదని చెప్పి ఎందుకు అలా చేస్తున్నారంటే, వారు ఆ ఇశ్రాయేలీలు ఏంటంటే వారు ఎవరిని చూసి యుద్ధంలో వెళ్ళారంటే సౌలును చూసి వెళ్తూ ఉన్నారు. సౌలును చూసి, సౌలు శక్తిని చూసి, సౌలు బలాన్ని చూసి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ దావీదు ఏం చేస్తారంటే సౌలును చూడడం లేదు, గొల్యాతును చూడడం లేదు. ఎవరిని చూస్తున్నాడు? ఆ దేవాది దేవుణ్ణి, ఇశ్రాయేలు దేవుడు,
రాజులకు రాజు అయినటువంటి, సైన్యములకు అధిపతి అయిన యెహోవాను చూస్తూ ఉన్నాడు. యుద్ధము సౌలు కాదు, ఎవరు కాదు, యుద్ధము చేసేది నా దేవుడు. నా దేవుడు ఎంత బలవంతుడు, నా దేవుడు ఎంత బలవంతుడు. దావీదు సౌలంతా, ఈ ఇశ్రాయేలు ప్రస్తుత సైన్యమంతా సౌలు బలం మీద చూస్తూ ఉన్నారు. సౌలు యొక్క శక్తి మీద ఆధారపడి ముందుకు పోతున్నారు. కానీ దావీదు మాత్రము సౌలు కాదు, దేవుని శక్తి మీద ఆధారపడి చూస్తూ ఉన్నారు. చూడగానే వాడి మనసు మండిపోయింది. నిజంగా సాతాను చేస్తున్నాడంటే యుద్ధం చేయడం ఫస్ట్ వాడు చాలా చీప్ ప్రాక్టీస్ వేస్తూ ఉంటాడు. ఏంటంటే భయపెడతా ఉంటాడు అంతే. ఏమని? సమస్యలు తీసుకొస్తాడు, వ్యాధులు తీసుకొస్తాడు. నువ్వు సస్తావు, ఇంక అయిపోయింది, నీ అప్పులు తీరవు, ఇంకా నీ జీవితం ఇంతే. ఏం చేస్తాడు సాతాను? భయపెడతా ఉంటాడు. దేవుని బిడ్డలుగా భయము, వాడు యుద్ధం చేయడం వచ్చి భయం ఫస్ట్ వాడిని ఆయుధము భయపెడతా ఉంటాడు. నేను ఇంతలా ఉన్న చూడు, గొల్లాదు చూపిస్తాడు. ఎంతలా వాడు గొల్లాదు, ఇంత బలవంతుడు, అమ్మో వారి మీద మీరు ఎక్కడ నిలబడతారు. నిజంగా వాళ్ళు చూడంగానే పరిగెత్తిపోతారు, వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. వీళ్ళు సౌలు సైనికులంతా వాడిని చూస్తూ ఉన్నారు. కానీ వారిని నడిపించేటువంటి ఆ దేవాది దేవుని చూడడం లేదు, ఆయన శక్తిని ఆశ్రయించడం లేదు, ఆయన బలాన్ని ఆశ్రయించడం లేదు. కేవలము ఆ సౌలు శక్తి మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వెనుకకు పరిగెత్తి వస్తూ ఉన్నారు. నిజంగా దావీదుకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అంటే ఏం కాలే, సరే నేను యుద్ధం చేస్తాను అంత. ఏమన్నాడు? అంత తిరుగుతూ ఉంటాడు, నేను యుద్ధం చేస్తాను, ఏమిస్తాను? అలా ముందుకెళ్ళాడు. నేను యుద్ధం చేస్తాను, ఏమొస్తుంది? నేను ఆ గొల్లెట్ యుద్ధం చేస్తాను, ఏమిస్తారు? ఆ కొంత చెప్తాను, అయ్యా చేస్తే ఆయన బిడ్డనిస్తారంట, రాజ్యంలో సగం ఇస్తారంట. అలా వెళ్తూ ఉంది. వెళ్ళప్పుడు వాళ్ళని, రే నువ్వు గొర్రెలు కాసుకొని రారంటే అది ఓన్ విడిచిపెట్టి ఇటు వచ్చి తమస్యలకు వస్తున్నాను. మేము వీరాది వీరులు, శూరాది శూరులమే, మేమే నిలబడలేకపోతున్నాం. నువ్వు ఎప్పుడైనా యుద్ధం చేసినావా? ఎప్పుడైనా యుద్ధంలో పాల్గొన్నావా? యుద్ధం చేస్తే మేమే పరిగెత్తిపోతున్నాము. నువ్వు ఏడ గొర్రెలు కాసేవాడు, నీవు యుద్ధం నీకు ఏమిస్తానంటావా అని వారు విన్ని డిస్కరేజ్ చేస్తూ ఉన్నాడు. సాతాను కూడా అంతే. దేవుని కొరకు నేను నిలబడితే, దేవుని కొరకు నేను జీవిస్తాను, దేవుని కొరకు నేను నడుస్తాను, దేవుని కొరకు నేను నిలబడతానని దేవుని కొరకు ఒక తీర్మానం కలిగి దేవుని కొరకు నిలబడే పరిస్థితుల్లో బంధువుల నుండి నిరాశలు వస్తాయి, స్నేహితుల నుండి నిరాశలు వస్తాయి, ఆ కొలీగ్స్ నుండి నిరాశలు తీసుకొని వస్తాయి. అన్ని రకాలుగా మనల్ని ఆ ఆత్మీయ జీవితాన్ని దేవుని మీద ఆధారపడకుండా, దేవుని శక్తిని ఆశ్రయించకుండా మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు సాతాను గారు. సాతాను చేసే టాక్టిక్స్ ఒకసారి భయపెడతాడు, రెండోదిగా నిస్పృహలు నిరాశ తీసుకొస్తాడు అనమాట. అమ్మో డిస్కరేజ్మెంట్, అమ్మో అంతగా మీకు ఇచ్చేయగలం. సాతాను వాడేటువంటి ఆయుధాల్లో ప్రాముఖ్యమైనటువంటిది డిస్కరేజ్మెంట్. ఒకసారి వాడు తన ఆయుధాలన్నీ కూడా డిస్ప్లే చేశాడంట. అలా దాని ఏమంటే ఎగ్జిబిషన్ పెట్టాడంట. అన్నిటికీ కత్తులు, కటార్లు, తర్వాత ట్యాంకర్స్, అన్ని రకాల అన్ని బాగా పెయింట్ చేసి పెట్టాడంట. అన్ని పెట్టి అన్ని రకాల దీన్ని ఇంత ఇది, ఇంత వాల్యూ, ఇంత కెపాసిటీ ఉందని చెప్పి లైన్గా పెట్టాడంట. లాస్ట్ ఒకటి మాత్రము అన్నిటికీ బాగా గ్లాస్ దాంట్లో పెట్టాడంట. ఇది రకరకాలుగా అని చెప్పి డిస్కరేజ్మెంట్స్ అన్ని రకాల ఆయుధాలు పెట్టాడంట. ఇలా మనం పోరాడాలి, ఇలా దేవుని బిడ్డలతో మనం పోరాడి జయాన్ని పొందుకున్నాలని చెప్పి రకరకాల ఆయుధాలు డిస్ప్లే చేశారు. లాస్ట్ మూలకు ఒకటి ఏదో మాసిపోయినట్లుగా పాతగా ఉన్నటువంటిది ఒక ఆయుధం కనబడిందంట. చూసి అయ్యా దీనికి అన్ని బాగా మేకప్ చేసి గాజులు పెట్టారు, అన్ని పెట్టారు, అదే మూలకు పడేస్తారంటే అది ఎవరు వాడుకోవాలంటే వీటన్నిటికన్నా అదే చాలా పవర్ఫుల్ అంట. ఏంటంటే డిస్కరేజ్మెంట్. ఒక వ్యక్తి డిస్కరేజ్మెంట్ తీసుకొస్తే ఎలాంటి వ్యక్తి అయినా కానీ పడిపోతాడంట. యుద్ధం చేస్తే పని లేదు, ఒక డిస్కరేజ్ చేస్తే పడిపోతాడు. దావీదు జీవితంలో కూడా అంతే. దావీదు వచ్చేసి నిలబడి నేను యుద్ధం చేస్తాను, హల్లెలూయా, నేను యుద్ధం చేస్తాను, ఆ గొల్యాతుని సంవరించడానికి నేను యుద్ధం చేస్తానని చెప్పి ధైర్యంగా నిలబడ్డాడు. నిజంగా అలా నిలబడిన వ్యక్తులు ఎప్పుడైతే మనం నిలబడతామో సాతాను చుట్టుపక్కల ప్రాంతాల నుండి లేబడతాడు. సొంత బంధువుల్లో నుండే డిస్కరేజ్మెంట్, సొంత జనాంగంలో నుండే డిస్కరేజ్మెంట్. నువ్వేం చేస్తారో అని చెప్పి
సరే అక్కడ నుండి మళ్ళా ముందుకు వెళ్ళినప్పుడు సౌలుకు తెలిసింది. సౌలుకు తెలిసి పిలిపించారు. ఏమయ్యా నువ్వు యుద్ధం చేస్తావంట అంటే, అవునయ్యా నీకు తెలుసా వాడు ఎంత పరాక్రమశాలి తెలుసు కదా, ఎంత పవర్ఫుల్ తెలుసా, నువ్వు ఆఫ్టర్ చిన్నవాడు, ఇంకా నువ్వు ఏం తెలుసు నీకు యుద్ధం, ఎప్పుడైనా యుద్ధం చేస్తున్నావు నువ్వు, ఏం తెలుసు నీకు, మేమంతా కొంచెం సైడ్ కూర్చున్నాం మన దెబ్బకు తట్టుకోలేక, నువ్వే పెద్ద పోటుగాళ్ళకు వచ్చి నేను యుద్ధం చేస్తానంటున్నావు అని ఆ సౌలు వచ్చేసి డిస్కరేజ్ చేస్తా ఉన్నాడు. నీ చేత కాదు నాయన, నువ్వు చూస్తే పుట్టుకున్నావు, నువ్వేం చేస్తావు, ఇంత పెద్ద మీషమున్న మొగాళ్ళే వాని ముందు నిలబడలేక పరిగెత్తి వస్తా ఉంటే నువ్వేదో పెద్ద పోటుగాళ్ళే నేను చేస్తానని బయటకు వస్తున్నావు. నీకు తెలుసా వాడు ఎలాంటి వాడు, మహాశూరుడు వాడు, యుద్ధంలో ఆరితేరిన వ్యక్తి వాడు, బలాఢ్యుడు వాడు అనగానే నిజంగా వేరైతే అయ్యో నిజంగా ఎందుకు లేండి. కానీ దావీదు ఏం చేస్తాడంటే సాతాను అలా భయపెడతా ఉంటాడు, సాతాను అలా డిస్కరేజ్ చేస్తాడు. కానీ దేవుడు అంటాడు, నా కుమారుడా నువ్వు నిలబడితే నేను నీ కొరకు యుద్ధం చేస్తాను. ఎవరైతే దేవుడి కొరకు నిలబడతారో వారి కొరకు రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు దాచింటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొరకు నిలబడే వ్యక్తులు కావాలి. ఒకసారి దేవుడి కొరకు నిలబడితే సాతాను చేస్తాడంటే ఆ వ్యక్తిని చూపిస్తాడు, భయాన్ని చూపిస్తాడు, ఆ నిలబడే పరిస్థితిని చూపిస్తాడు, ఆ ఉన్నటువంటి ఆ కార్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయి, ఎంత భయంకర పరిస్థితులు మన ముందు నిలబడ్డాయి. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, మన ముందు ఒక జైంట్లుగా నిలబెడతాడు. దాన్ని దాటుకోలేమని చెప్పి అనేకులు దేవుని కొరకు, దేవుని మీద విశ్వాసము లేని వారు, దేవుని కొరకు పరిపూర్ణంగా సమర్పణ లేని వారు ఏం చేస్తారంటే వారు చూడంగానే ఇది మన చేత కాదనుకుంటారు. కానీ దేవుని కొరకు ధైర్యము దమ్ము కలిగిన వారు, ధైర్యం కలిగిన వారు ఏం చేస్తారంటే వాడిని చూడరు, అక్కడ వాని ఎనికి ఏముందని చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాని ఎనికి ఏముంది, వీడిని జయిస్తే ఏమొస్తుంది, రాజ్యం వస్తుంది, రాజు కుమార్తె దొరుకుతుంది. హల్లెలూయా. దేవుడు ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు ధైర్యంగా నిలబడతాడో ఆ వ్యక్తి కొరకు రెట్టింపు ఆశీర్వాదాలు వారి కొరకు దేవుడు దాచిపెట్టాడంట. కానీ అనేక మంది ఏం చేస్తారంటే దాన్ని చూడరు అన్నమాట, దాని మీద మనసు గమనించరు, దాని మీద దృష్టి ఉంచకుండా అయ్యో మా పరిస్థితి ఇంతేనా, మా పరిస్థితి ఇంతేనా, మా రోగాలు ఇంతేనా, మా బాధలు ఇంతేనా, మా సమస్య ఇంతేనా అని చెప్పి వాటి వైపు చూస్తూ మన నిరాశ నిస్పృహలో కృంగిపోయి నాశనానికి నియమించబడతాం, బలహీనంగా మార్చబడతా ఉంటాం. వాని చేతిలో, వాని నోటిలో ఉప్పుగా, వాని చేతిలో ఒక ఆహారంగా, ఒక దీనిగా మార్చబడతా ఉంటాం. నిజంగా దేవుని బిడ్డలుగా ధైర్యము కలిగి ఉండాలంట. ఎక్కడైతే ధైర్యం, ఎవరిస్తారు ధైర్యం? ఆయన మీద ఆయన మీద ఆధారపడినటువంటి వ్యక్తులు, ఆయనను హత్తుకొని జీవించే వ్యక్తులు ఆయన ఎప్పుడు కూడా తోడుకుంటాడు. యోషోత్ అంటాడు, నా కుమారుడా నువ్వు భయపడవద్దు, నీవు చెడి అవద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీతో వచ్చుచున్నా నీ దేవుడైనా యెహోవాను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. నీతో నేను ఉంటానయ్యా, నేను నీతో ఉన్నప్పుడు నీకెందుకు భయం? ఈ ప్రపంచం అంతా వచ్చి నిలబడ్డా కూడా నేను ఏం కూడా చేయలేదు, నేను అంగడు కదిలించలేదు. సర్వోన్నతమైన దేవాది దేవుడు నేను నీతో వస్తున్నప్పుడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. హల్లెలూయా. అనేకులు ఆ యొక్క మర్మాన్ని తెలియకుండా నిరాశ నిస్పృహలో ఉంటూ బలహీనులుగా మార్చబడి దేవుని పనికి రాకుండా, దేవుని పనిలో ఎందుకు పనికి రాకుండా వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి జస్ట్ ఉన్నాము, జీవించుచున్నామనే పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవి, జస్ట్ డెడ్ లాగా ఉంటామంట. దేవునికి పని చేయరు, దేవుని కొరకు ఏం వాడకూడదు, దేవుని రాజ్యం కొరకు ఏం ప్రయాసపడదు. వారు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అలాంటి వ్యక్తుల కొరకు దేవుడు చూడండి, ఎవరైతే రోషము కలిగి దేవుని కొరకు నిలబడతారో వారికి రెండంతల ఆశీర్వాదం, రెండంతల బహుమానం. నిలబడితేనే, పోరాటం చేస్తేనే జయం, పోరాటం చేస్తేనే బహుమానం, పోరాటంలో నిలబడితేనే జీవ కిరీటం వస్తుంది. ఆ సూత్రాన్ని దావీదు ఎదిగాడు. ఆ వాణ్ణి చూడడం లేదు, గొల్యాతును చూడడం లేదు, ఆ వైపు చూస్తూ ఉన్నాడు. ఏంటంటే దాన్ని వెనుక ఉన్నటువంటి ఆశీర్వాదాలు. ఏదైతే దేవుని కొరకు ఎవరైతే నిలబడతాడో,
ఎలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు వారి కొరకు దాచిపెట్టాడో వాటి మీద మనసు పెడతారు, పెట్టి ఇవన్నీ కూడా విడిచిపెడతాంట. మోస అంటూ చూసి మోస అన్నప్పుడు ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా ఆయన ఒకటి ఆ పైన ఉన్నటువంటి బహుమానం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఈ యొక్క రాజ్యము, అధికారము, ధనము, బంగారం అన్నీ కూడా విడిచిపెట్టాడంట. పనికర వద్దులేని చెప్పడం, నాకు అది కావాలి, ఆ పరలోక వైభోగం, పరలోకంలో ఉన్నటువంటి ఆ బహుమానం నాకు కావాలని దాని వైపు చూస్తూ తన జీవితాన్ని కొనసాగించాడు. ఎన్ని కష్టాలైనా సమస్యలైనా దేవుని కొరకు దేవుని కొరకు నిలబడినట్టు చూస్తాం. పౌలు కూడా అంతే. ఏమైనా సరే ప్రభా, బ్రతికితే నీ కొరకే బ్రతుకుతాను ప్రభా, చస్తే నాకు లాభం. ఎంత సమర్పణ కలిగిన జీవితం ఎలా వచ్చిందంటే దేవుని కొరకు ధైర్యం, దేవుని కొరకు రోషం. నేను బ్రతికితే జీవిస్తే దేవుని కొరకే నేను జీవించాలి అనేటువంటి తీర్మానంతో దేవుని కొరకు అడుగులు వేస్తాము. దావీదు కూడా అలాగే, దేవా నేను నీ కొరకు ఉంటానని చెప్పి ఉన్నప్పుడు సౌలుకి తీసుకెళ్ళాడు. సౌలు తీసి, అయ్యా నేను యుద్ధం చేస్తూ ఉంటాను. అవునండి, వాడు బాగా డిస్కరేజ్ చేస్తాడు. కానీ అయ్యా నీకు తెలుసో తెలియదు, నేను ఆ యొక్క అడవిలో గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం వచ్చింది. సింహం వస్తే నేనేం చేస్తుందా, దాన్ని పట్టుకొని ఒక్క దెబ్బతో కొట్టాను తెలుసా, చచ్చిపోయింది. అది ఎలుగుబంట వచ్చింది, దాన్ని కూడా అలాంటి వాటినే చావగొట్టిన దేవుడు ఆఫ్టర్ ఆల్ విన్ను నాకు విడిపించాడా? హల్లెలూయా. సింహపు నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి కాపాడిన దేవుడు ఈ గొల్యాతు నుండి నన్ను విడిపించాడా? హల్లెలూయా. ఆ భరోసా, ఆ డిపెండెన్సీ, ఏ వ్యక్తి అయితే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి జీవిస్తూ ఉంటాడో వాడిని ఏ శక్తులు కదిలించవండి, ఏ శక్తులు వాడిని మార్చలేవు, వాడిని పడగొట్టలేవు, వాడిని ఆ ట్రాక్ నుండి, ఆ మార్గం నుండి వాడిని డైవర్ట్ చేయలేవు. ఎందుకంటే ఆ వ్యక్తి గురి, ఆ వ్యక్తి మనస్సు, ఆ వ్యక్తి యొక్క సమస్తము ఆయన మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ దేవుని మీద ఆధారపడి నడుస్తున్నప్పుడు ఏది కూడా ఆటంకపరచదు. రోగాలైనా ఏదైనా సరే ఏది కూడా ఏం చేయాలి. ఒకసారి ఏసర్ గురించి చెప్తూ చాలాసార్లు చెప్పాను మాట, మరొకసారి చెప్తాను నేను. ఒకసారి అయినా ఏసర్ వెళ్తున్నప్పుడు ఒక చిన్న రిజర్వ్ మూలు కూర్చుకుంటుందంట. కాలు కూర్చుకుంటే ఆయన ఒక తీర్మానం, ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రోగం వచ్చి కూడా నేను డాక్టర్ వరకు వెళ్ళాను, నీవే నాకు బాగు చేయాలి, నీవే నన్ను ముట్టాలని సరే అని చెప్పి ముచ్చుకున్నా. అయ్యా ఒక టీటీ ఇంజక్షన్ వేసుకున్నామన్నాడు. నో టీటీ నథింగ్. సరే ఒక 2 రోజులు 3 రోజులు అయింది, మెల్లిగా పస్ పట్టడం ప్రారంభించింది, కాలంతా ఉబ్బడం ప్రారంభించిందంట. చూసారంట, అయ్యా ఉబ్బడం ప్రారంభిస్తుంది, మనం వెళ్తే బెటర్, లేకుంటే చాలామంది అనంట ఆ మెల్లిమెల్లిగా కాలు లావు వస్తూ ఉంది, బ్లడ్ అంతా నల్లగా అవుతూ ఉంది. అందుకు అయ్యా ఏమో చాలా సీరియస్ ఉంది, మనం డాక్టర్ పోతే ఒకసారి పోయిస్తాంలేండి అంటే లేదు. సరే అని చెప్పి అలాంటి పరిస్థితుల్లో నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు. సరే బాప్తిసాలు ఇచ్చాడు. సాతాను మెల్లిగంటాడు, రే చూడు ఇంకొన్ని రోజులు పోతే నీ కాలు కట్ చేస్తాను, సెప్టిక్ అయిపోతుంది, మొత్తం గ్యాంగ్రీన్ అయిపోతుంది, చూడంతా చీమంతా పట్టిపోయింది, నల్లగా అయిపోయింది, నీ కాలు కట్ చేస్తారు, కుంటాడైతావు, నువ్వేం చేస్తావు నువ్వు? దేవుడు వేస్తానంట, నా దేవుడు గొప్పవాడు, నన్ను విడవడు, నా చెయ్యి వదలడు, నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా వెళ్ళలా నన్ను కాపాడే దేవుడు నా దేవుడు అని చెప్పి ముందుకు సరే అని చెప్పి బాప్తిసాలు వెళ్ళానంట. 2 రోజుల తర్వాత బాప్తిసాలు పెట్టాడు. ఆ బాప్తి కార్యక్రమంలో అనేకులు వచ్చారనమాట. సరే ఇక్కడ నదిలో తీసుకెళ్తున్నప్పుడు ఆయన కూడా నది దిగాడు. ఇక పుండైనా గాయమైనా ఆయన వెళ్తూ ఉంటాడు. సరే దిగినప్పుడు బాప్తిసాలు ఇస్తూ ఉన్నాడు. బాప్తిస్తూ ఉంటే కాదైనా శబ్దం ఏదో కిటకటక అంటున్నా అంటే ఏదో నొప్పి గిచ్చినట్ల పుండె ఏదో గుచ్చినట్లు అవుతుండిందంట. సరే అలా 1 గంట 2 గంటలు అంతా అయిపోయిందనమాట. బాప్తిసాలు అంతా అందరికి ఇచ్చిన తర్వాత సరే ప్రార్థన చేసి బయటకు రాగానే ఎంతలా ఉన్నటువంటి ఆ బాగా చీమతో ఉబ్బినటువంటిది ఏమైందంట, అంత నార్మల్ అయిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. బయట కాల్చడానికి నార్మల్ అయిపోయిందంట. అసలు ఏమైందంటే కాలు పెట్టినప్పుడు ఆ చేపలు ఉంటాయి కదా, చిన్న చిన్న చేపలు అన్నీ పోవడము, ఆ చీమ లాగడం, ఆ చీమలంతా తింటా ఉన్నాయన్నమాట. అంతా ఆ చీమలంతా తిని కాలంతా నార్మల్ చేసేస్తామంట. చేసిన తర్వాత బయట రంగు చూస్తే నార్మల్ అయిపోయింది. హల్లెలూయా చెప్పంట, నా దేవుడు ఎంత నమ్మకమైన దేవుడో నీకు తెలుసు కదా అన్నట్టు అందరికీ.
నిజంగా మనం దేవుని కొరకు నిలబడితే ఎలాంటిదైనా సరే, ఏమైనా సరే, మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనకు సహాయంగా నిలబడే దేవుడు అని చెప్పి వాక్యము తెలియజేస్తుంటుంది. కాబట్టి దావీదు అంటాడు, సర్లేయ్యా, నేను ఆ సౌలు భయపడతా ఉన్నాడు, ఒరే నాయన అంత ఆజానుభవడం, నీ వాళ్ళు ఉండవు కదరా అంటే అంటాడు, నేను వెళ్తాను, సరే నా ఆయుధాలు ధరించుకో, ఏమంట నా యొక్క కవచం, నా ఆయుధాలు తీసుకొని చెప్పినాడు. సరే అని చెప్పి తీసుకెళ్ళి వాని యొక్క ఇదేంటుంది కవచం ఏమంటుందండి, కవచమా దాన్ని ఆ కవచం దాన్ని ధరింపజేస్తారంట. కవచమా దాన్ని బాడీ మీద వేస్తారు కదా, కవచమేనా, ధరింపజేస్తే ఆ మునిపోయినా అంటాడు దాని లోపల. ఎందుకంటే సౌలు చాలా ఎత్తైన వాడు, దావీదు పొట్టాడు, అంత హైట్ దిగగానే ఆ కనపడిన పొట్టి మునిగిపోయాడు అనమాట. చూడగానే ఎట్లా పోలి దాన్ని పోలి అంతేస్తే, అయ్యా ఇది నాకు వాడుక కాదు, నీ టాలెంట్ డిఫరెంట్, నా టాలెంట్ డిఫరెంట్. మా టాలెంట్ ఏది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మా యుద్ధోపకరణములు 6:10 నుండి ఎలా ఉందంటే, ఏమన్నంట, సౌలు నీ ఆయుధాలు నాకు వద్దు, నీ ఆయుధాలతో నేను నిలబడలేను. ఒకవేళ అది పోతే వాడు నన్ను చూసి నవ్వినవి చచ్చిపోతాడు వాడు. నేను జోకర్లాగా ముందు పోతే వాడు యుద్ధం చేయడు కదా, నవ్వి చచ్చిపోతాడు. కాదు, నా ఆయుధాలు వేరే ఉన్నాయి. హల్లెలూయా. ఆ ఆయుధాలు దేవుడు నాకు ఇచ్చాడు. ఈ ఆయుధాలతో నేను శత్రువుని, గొల్యాతును మీద నేను యుద్ధానికి నేను పోగలను, శత్రువు మీదటువంటి యుద్ధానికి నేను పోగలను చెప్పి ఆయన నిలబడ్డాడంట. సరే అని చెప్పి వెళ్ళినప్పుడు ఏం వెళ్ళాడంట, ఆయన వెళ్ళినప్పుడు అవన్నీ కూడా బయట పడేశాడంట. పడేసి ఏం తీసుకున్నాడు, 5 గులకరాలు. ఆ గులకరాలు తీసుకొని ఆ వడిసెల తీసుకొని ముందుకెళ్ళాడంట. వెళ్తున్నప్పుడు వాడు గొల్యాతు అంటాడు, రే నువ్వు చిన్నోడు రా, నువ్వు మీ పెద్ద పెద్ద మొగోళ్ళే రాలేదు, నువ్వు ఇంత చిన్నోడు నాతో ఇద్దరు వస్తావు కదా రా, ఏ పోరా అంటాడు. కట్టె చూస్తుంటే, నేను కుక్కనేం రా, కట్టె చూస్తున్నావు తోడడానికి అని నిన్ను నరికితాను చూడు, నేను సంపేస్తాను అంటే దావీదు, నేను నరికి తిన్నానా కాకులకు గదలకు ఆహారం చేస్తాను. నీవు నీ యొక్క బలం మీద వస్తా ఉన్నావు యుద్ధానికి, కానీ నేను నా దేవుని శక్తి మీద వస్తా ఉన్నాను. నేను చేసే యుద్ధం నాది కాదు, యుద్ధము యెహోవాదే అని ధైర్యంగా నిలబడ్డాడంట. యుద్ధం ఎవరిదంట? నేను కాదని చేసేది భయ్యా, నేను చేసేది నా పక్షంగా నా దేవుడు యుద్ధం చేస్తా ఉన్నాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. దావీదుకు తెలుసు ఎవరు యుద్ధం చేస్తారని చెప్పి.
దావీదు వానితో నా దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తా ఉన్నాడు, వాని మీద శక్తి గల దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తా ఉన్నాడు ఆయనకు ధైర్యంతో ముందుకెళ్తాడు. ఏది రాళ్ళు తీసుకెళ్తున్నాడు, 5 రాళ్ళు. వాడు ఫుల్ కవర్డ్ అయిపోయినాడు, ఫుల్ కవర్డ్, ఎక్కడెక్కడ గ్యాప్ లేదు వానికి. కత్తితో చంపినా కూడా స్థలం లేదు, అంత ఫుల్గా కవర్ చేసినాడు. ఆ కవచము చేతులకు, కాళ్ళకు, తలకు, కిరీటం అన్ని రకాలుగా ఉన్నాయి. కానీ వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనకేంటంటే, ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు నిలబడతా ఉన్నావో సాతాను బలహీనతలు చూపిస్తాడంట. సాతాను బలహీనతలు చూపిస్తాడంట. కాబట్టి ఒక వ్యక్తి సాతాను మీద జయం పొందుకున్నాడంటే మోకాళ్ళ జీవితం, ఎంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాడు, ఎంత ప్రార్థన చేస్తుంటాడో ఆ వ్యక్తిని సాతాను ముట్టలేడంట. అగ్నిలాగా మండుతూ ఉంటాడు, అగ్నిలాగా మండుతూ ఉంటాడు. ఆ వ్యక్తిని ఎవడు కూడా సాతాను ఏం చేయలేడు, ముట్టడానికి కూడా భయపడతాడు. అనేకులు ఎందుకు ఓడిపోతున్నారంటే దేవుని మీద ఆధారపడడం లేదు, ప్రార్థన జీవితం లేదు, దేవుని మీద నమ్మకం లేదు, దేవుని మీద ఆధారపడకుండా తమ శక్తి ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకొరకే అనేకులు పడిపోతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలుగా ఏ వ్యక్తి అయితే దేవుని మీద ఆధారపడి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు, దేవుని సన్నిధిలో ప్రార్థనతో, కన్నీటి ప్రార్థనతో ఏ వ్యక్తి అయితే ఆ సన్నిధిలో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాడో ఆ వ్యక్తిని సాతాను ఏమి కూడా చేయడానికి చేతకాదంట. అనేకులు ఎందుకు ఓడిపోతున్నారంటే ప్రార్థన జీవితం లేకుండా, దేవుని సన్నిధిలో ఎందుకు నిలబడలేకుండా పోతున్నారంటే ప్రార్థనా జీవితం లేకుండా ఉన్నది కాబట్టి అనేకులు పడిపోతూ ఉన్నారు, అనేకులు ఏమవుతున్నారు, ఓడిపోతూ ఉన్నారు. కానీ దేవుడు అంటాడు, నా కుమారుడా నువ్వు నిలబడితే నేను నిన్ను బలపరుస్తాను. హల్లెలూయా. నువ్వు నా కొరకు నిలబడితే నేను నిన్ను బలపరుస్తాను. వాని శత్రు బలమంతటి మీద నేను నీకు అధికారం ఇవ్వదు. హల్లెలూయా. లూకా 10 అంటాడు, ఏమంటాడు, శత్రువు బలమంతటి మీద ఎవరికి ఇచ్చాడంటే అధికారము, దేవుని బిడ్డలకు ఇచ్చాడండి. ఏ వ్యక్తి అయితే మోకాళ్ళ జీవితంతో ప్రార్థనలో గడుపుతూ ఉంటాడో అలాంటి వ్యక్తికి ఏమిచ్చాడంట, శత్రువు బలమంతటి కొంచెం మీద ఇచ్చాడా, హాఫ్ ఇచ్చాడా, 75% ఇచ్చాడా, ఏమంటాడు, శత్రువు వాని బలం అంతటి మీద అధికారం ఇచ్చాడు. ఆ పొందుకునేది, ఎక్సర్సైజ్ చేసేది మనకి ఇచ్చిపెట్టింది. మనం ఎంత ఛార్జ్ అవుట్గా ఉంటామో, ఎంత ప్రార్థనలో ఉంటామో అంతగా ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ లేకుండా ఒకసారి మైక్ ఇస్తూ ఉంటారు, ఇచ్చినప్పుడు అప్పుడంతా మాడిపడంత వీక్ అయిపోయింటుంది, పట్టంగానే సౌండే రాదు. ఏమంటే ఛార్జింగ్ డౌన్ అయిపోయింటుంది. ఛార్జింగ్ డౌన్ అయితే ఇక్కడ అవుట్పుట్ బయటికి రాదు, మళ్ళీ ఛార్జ్ పెట్టాలి. ఛార్జ్ పెడితే మళ్ళీ సౌండ్ ఫుల్ వస్తుంది. అదేవిధంగా దేవుని సన్నిధిలో ఏ వ్యక్తి అయితే ఛార్జింగ్లో ఉంటాడో, ఏ వ్యక్తి మండుతూ ఉంటాడో, యోహను గురించి అంటాడు, యోహను సువార్త 5:25 అంటాడు, 5:35 అనుకుంటాను. యోహాను మండుచు 30:25 ఉంటుందన్నమాట. మండుచు ప్రకాశవంతమైన దీపమై ఉండనంట. మండే వ్యక్తిగా కావాలి. ఏ వ్యక్తి మండుతూ ఉంటాడో, ప్రార్థన జీవితంలో మండే వ్యక్తి ఎలాంటి శోధనలు వచ్చినా కూడా, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడే వ్యక్తిగా ఉంటాడు. ఆ నదిలో, ఆ కాలువలో ఆ చనిపోయినటువంటి ఆ యొక్క చేపలు ఎలా ఆ ప్రవాహాన్ని కొట్టుకుపోతూ ఉంటాయి. మా చేత కాదు, ఇలాగే పోతాం, మా జీవితం ఎలాంటి కానీ ఇలా కానీ ఉంటుంది. కానీ బతికిన చేప చూస్తుంది, దీన్ని కథ చూస్తామని చెప్పి ఎదురు నిలబడిపోతూ ఉంటాయి. దేవునికి అలాంటి వ్యక్తులు కావాలి. సాతానుతో దేవుని కొరకు నిలబడి సాతానుతో పోరాడే దేవుని బిడ్డలు కావాలి అని చెప్పి దేవుడు ఎదురు చూస్తామండి. ఏ వ్యక్తి అయితే నిలబడతాడో అలాంటి ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దావీదు వెళ్ళాడు, వాడు మొత్తం బాడంతా కవర్ అయిపోయింది. కానీ దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు అక్కడ కరెక్ట్ ఒక పాయింట్ చూపించాడు. సాతాను అంటే, రే నన్ను నా ఫుల్ కవర్డ్రా నన్ను చేస్తారు అనుకున్నాడు. కత్తి లేదు, నీ దగ్గర విల్లు బాణం లేదు, నేను ఫుల్ కవర్ నన్నేం చేస్తాను అని చెప్పు అంటే దేవుడు ఆ వరుసలో తీసుకుని రాయకున్నప్పుడు కరెక్ట్ పాయింట్ చూపించాడంట. తీసి ఇలా కొట్టంగానే ఎక్కడ పడింది, కరెక్ట్ నుదుటి పడిందండి. పడంగానే ఆ దెబ్బకు ఎక్కడ పడ్డాడు. మనం కొడితే ఎట్లా పడతారు, మనం
ఒక వ్యక్తి మనం దొబ్బితే ఎట్లా పడతాడు? ఎక్కడ పడతాడు? ఎట్లా పడతాడు? ముందు పడతాడా వెనక్కి పడతాడా? అలా కొడితే వెనక్కి పడతాడు. కానీ దావీదు దెబ్బకు వెనక్కి పడలే, ముందు పడ్డాడు. దేవుని ఆ శక్తి ముందు ప్రతి మోకాళ్ళు కూడా వంగును అని చెప్పి వాక్య సెలవుస్తుంది. దేవుడు కార్యం చేస్తే సాతాను అన్ని కూడా నిలబడతానమాట, అన్నీ అడ్డం పడతాయి, అన్నీ అడ్డం పడతాయి. మన పాట పాడతాం కదా, దాగోన్ గుడి ఎల్లి మంజుషా దేవరా మంజుషా, దాగోన్ గుడి ఎల్లి మంజుషా ದೇವಾದಿ ದೇವನಾಗಿ ನಿಂತ ಮಂಜುಷ, ಅಡ್ಡಬಿದ್ದನು ಸೈತಾನ್ ಅಡ್ಡಬಿದ್ದನು, ಯೆಹೋವನ ಮಹಿಮೆಯನ್ನು ಕಂಡ ಕೂಡಲೇ ಅಡ್ಡಬಿದ್ದನು ಸೈತಾನ್ ಅಡ್ಡಬಿದ್ದನು, ಯೆಹೋವನ ಮಹಿಮೆಯನ್ನು ಕಂಡ ಕೂಡಲೇ ಮಂಜುಷ ದೇವರ ಮಂಜುಷ ಮಂಜುಷ నీ జీవితంలో మందసం ప్రార్థన మందసం నీ జీవితంలో ఉన్నట్లయితే శత్రువు ఎలాంటి వాడైనా సరే వాడిని పడగొట్టి వస్తాడు దేవుడు. ఆయన నామం నుండి వెళ్తా ఉన్నప్పుడు వాడు నీ ముందు అడ్డపడతాడండి. హల్లెలూయా. ఆ యొక్క గొల్లాత ఏం చేస్తాడు? వెనక్కి పడలే, కొట్టంగానే ఆ దేవుని నామంకు ఆ దేవుని శక్తిని బట్టి అడ్డపడ్డాడంట, సాగిలి పడ్డాడంట. హల్లెలూయా. అంత గొప్ప కార్యాలు ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు నిలబడతాడో, ఏ వ్యక్తి దేవుని కొరకు ధైర్యం కలిగి నిలబడతాడో అలాంటి వారి పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. సాతాను అనేక రకాలు తీసుకొస్తాడు, సమస్యలు, వ్యాధులు, బాధలు ఏమైనా కానీ దేవుని కొరకు నిలబడే వ్యక్తులు కావాలి. అలాంటి వ్యక్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తులుగా మనం నిలబడినట్లయితే దేవుడు మనల్ని గొప్పగా వాడుకోవడానికి ఇష్టపడతాడు. అలాంటి జీవితాన్ని దేవుడు మనకు అందరికీ దయచేయండి కదా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కనికరముల తండ్రి, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతో తండ్రి మీ జీవం కలిగిన మాటలు ప్రభా నాకు మాకు దయచేసి మమ్మల్ని చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి, నీ కొరకు నిలబడే వ్యక్తుల కొరకు మీరు ఎదురు చూస్తున్నారు తండ్రి. ఆయన సాతానుడు అయితే దేవా అనేకులు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తండ్రి. ప్రభా ఏ వ్యక్తి అయితే నిలబడతాడో తండ్రి వాడిని అద్భుతంగా ఊరేగించే దేవుడిగా మీరు ఉన్నందుకు నా చెల్లిస్తున్నాం తండ్రి. మీ నామాన్ని తండ్రి అద్భుత రీతిగా ప్రకటించే దేవుడిగా ఉన్నాడు తండ్రి. జయ జీవితాన్ని ఇచ్చి నడిపించే దేవుడిగా ఉన్నాడు తండ్రి. సాతాను బలం అంతటి మీద ప్రభా మీరు అధికారం ఇచ్చారని మీకు స్తోత్రాలు తండ్రి. ఏది కూడా మమ్మల్ని ఏం చేయలేదు తండ్రి, ఏది కూడా మమ్మల్ని హాని చేయలేదు ప్రభా. అంత గొప్ప ధన్యత, అంత గొప్ప కృపను తండ్రి మాకు ఇచ్చారు ప్రభా. నాయన మేము చేస్తుందంతా ఒకటి తండ్రి, మీపై ఆనుకొని నడవాలి ప్రభా. మీ సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి ప్రభా. మండుతూ ప్రకాశవంతమైన దీపంగా మేము బ్రతకాలి తండ్రి. అలాంటి జీవితాన్ని ప్రభా అంత దినాల్లో మేము ఉన్నాం ప్రభా. అలాంటి బ్రతుకు, అలాంటి జీవితాన్ని ప్రభా మాకందరికి దయచేసి మీ కొరకు రోషం కలిగి తండ్రి మీ నామాన్ని ప్రకటించే సాక్షులుగా మమ్మల్ని మా జీవితాన్ని స్థిరపరిచి నడిపించవలసిందిగా యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.